కంగానా రానవద్దు జంజీ ఉద్యమాన్ని కూడా ఉద్దేశించి వాళ్ళు చేసిన ఉద్యమం కూడా వాంతి వచ్చే విధంగా ఉంది, అదంతా ఒక మురికితరం అని చెప్పి కూడా మాట్లాడుతున్నట్టు పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటి? కంగనా రనౌత కంగాల్ రనౌత కంగాల్ రనౌత అని నేను అనుకుంటున్నాను. తను చేసినటువంటి సినిమాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆమె నిజ జీవితంలో ఆమె ఎంత మంచిదో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. కంగనా రనౌత్ అనేటి ఆమె 17 ఏళ్లకే ఆమె చేసినటువంటి చరిత్ర కథ నేను చెప్పదలుచుకోలేదు. జనాలకు అందరికి తెలుసు, ప్రేక్షకులకు అందరికి తెలుసు. ఆమె పోయి ఏదో పార్లమెంట్లో కూర్చున్నదని, 2014 ముందు స్వతంత్రం రాలేదని, ఇప్పుడేమో జంజిళ్ళందరినీ పట్టుకొని మురికి కాలువలు లేదు అని అంటే వీళ్ళందరూ పుట్టుకను గురించి మాట్లాడింది. అంటే కేవలం పిల్లల గురించే కాదు, పిల్లల తల్లిదండ్రుల గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి ఈమెని నిజంగానే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఎవరైతే చంపచెళ్ళు అనిపించిండ్రో ఇప్పుడు ఆమె చెంపచెళ్ళు అనిపించింది. ధైర్యంతోనే ఉద్యోగం వదులుకోనైనా చెంపచెళ్ళు అనిపించింది. ఆ రోజు రైతులని నానా గోసబెట్టి రైతుల విషయంలో మాట్లాడినటువంటి కంగనా రనౌత్కి చెంపచెళ్ళు అనిపించింది. ఇక కొన్ని రోజులు అయితే ఈమె బయట తిరిగే పరిస్థితులు కనబడవు. ఇప్పుడు జంజీలు ఒక్క చోట కాదు, ఒక్క ఊర్లో కాదు, ఒక్క రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం జంజీలు కనబడుతున్నారు. ఈరోజు విద్యార్థి యువత వాళ్ళు ఏదో 1-2 ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే జరుగుండొచ్చు కాక కానీ ఆ తప్పిదాలను పట్టుకొని పూర్తి యావత్ యువతని విద్యార్థులని ఈరోజు అవమానించే విధంగా వాళ్ళు గట్టర్లని లేదా మురికి కాలువల నుంచి పుట్టిండానో ఇంకా రకరకాలుగా వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడినవి ఈమెకి వాళ్ళందరూ అవసరం లేదంటున్నాను నేను. నిజంగానే నాలాంటి దానికి కనుక ఎక్కడన్నా కనబడిందంటే చెంపచెళ్ళు అనడం కాదు, 4 సార్లు వాయించి మళ్ళీ నిజంగానే ఆ మురికి కాలువలో తల వంచి ఆమెను తీసుకొని పోయి మురికి కాలువలో కింద మీద వేసి లేపితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆమె స్విమ్మింగ్ పూల్లలో స్విమ్మింగ్ చేసినట్టు, లేకపోతే ఆ డ్రెస్సులు వేసుకొని ఏదో జనాలను ఆకర్షించినట్టు నీవి వీడియోలు చూస్తే సమాజం అసహించుకునే విధంగా ఉంటాయి నువ్వు చేసినటువంటి సినిమాలు. నువ్వు పోయి సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి పార్టీలో నువ్వు ఉండి మాట్లాడుతున్నటువంటి పార్టీలో ఇట్లాంటి దరిద్రులే అందరు ఉంటారు అనేది నాకు కూడా అనిపిస్తోంది. ఎంతమంది మాట్లాడతారో అంతమంది చరిత్ర అంతా దరిద్రమే. ఎంతమంది భారతదేశం ప్రజల గురించో లేకపోతే భారతదేశం ఉనికిని గురించో మాట్లాడేటోళ్ళు అందరు దరిద్రులే బీజేపీ పార్టీలలో వస్తారు. నిన్న మొన్నటి దాకా ఈడ తెలంగాణలో ఒకటి, ఈ రోజు కేంద్రంలో అదొకటి. అందరూ భారతదేశంలో యువతని ఈరోజు ఒక టార్గెట్ చేసి, ఎందుకంటే మీరు అసహించుకుంటున్నామని మాట్లాడేటటువంటి ఆ యువతకే ఈరోజు దేశం పట్టం కడుతుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయి నీట్ పేపర్ లీకేజ్ అయ్యి కేంద్ర మంత్రి రాజీనామా చేసి అదే విదేశాంగ శాఖ మంత్రి ఎక్కడి నుంచి డబ్బు రాలేదు మాకు అలాంటి ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు అని చెప్పినాక కూడా నోటికి వచ్చినట్ల ఇష్టం వచ్చినట్ల ఒకతేమో బిర్యానీల గురించి మాట్లాడుతుంది, ఒకతేమో పుట్టుక గురించి మాట్లాడుతుంది, ఒకతేమో ఇంకో రకంగా మాట్లాడుతుంది. ఈ రకరకాల విన్యాసాలు చేసేటటువంటి వీళ్ళకి నిజంగా ఆడదని కూడా చూడకుండా ఇది బయట ఏడ దొరుకుతాడు దీన్ని 4 అన్ను నేను చెప్తున్నాను. అంటే మాట్లాడుతూ అక్కడ స్టూడెంట్స్ కాదు ఉన్న దాంట్లో వాళ్ళ బట్టలు ఏమైనా అట్లా వేసుకుంటారు అని చెప్పి బట్టల గురించి కూడా ప్రస్తావించిన. అలాగే నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాళ్ళు అడుగుతున్న వాళ్ళు అందరు అబ్బాయిలు, కానీ నేను ఒక ఆడపిల్లగా అలాంటి దానికి జవాబు చెప్పొద్దు. కానీ ఆమె నటించినటువంటి సినిమాలు చూడడానికి కుటుంబంతో ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా? ఫస్ట్ అది చెప్పండి. ఎవరు ఏ బట్టలు వేసుకున్నారు అనేది లక్షల్లో ఒకళ్ళని చూపించడం కాదు, లక్షల మంది ఉద్యమం చేసిండ్రు, లక్షల మంది నిరసన తెలియజేసిండ్రు. అందులో ఎవ్వరు కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవ్వరు కూడా రాజకీయం నీలాగా దొంగ రాజకీయం చేసేటోళ్ళు కాదు. అందరికీ భారతదేశం స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసు, ఎన్నేళ్ళైందో తెలుసు. కానీ నీకు మాత్రం బీజేపీ మోదీ నామం చెప్పించిన దాకా బతకలేని నీ పరిస్థితి. 2014 ముందు స్వతంత్రం ఇట్లాంటి వాళ్ళు పండ్లు రాలగొట్టాలి. స్వతంత్రాన్ని గురించి వ్యంగ్యంగా మాట్లాడి, ప్రజాస్వామ్యం గురించి వ్యంగ్యంగా మాట్లాడి స్వతంత్రమే రాలేదు మన భారతదేశానికి ఇప్పుడు వచ్చిందన్న ఒకప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే శిక్షలు పడుతుండే, వాళ్ళకి జైలు శిక్ష అవుతుండే, ఎఫ్ఐఆర్లు బుక్ అవుతుండే. ఈరోజు బాజాప్తా దేశం మీద ఇష్టం వచ్చినట్ల మన దేశ స్వతంత్రం గురించో లేకపోతే రాజ్యాంగం గురించో ఇష్టానుసారంగా మాట్లాడడానికి మాట్లాడినంత డబ్బు అన్నట్ల కేంద్రం వాళ్ళు సమర్పించుకుంటారు. ఈ దయ్యంది బట్టల గురించి మాట్లాడుతుంది. బట్టల గురించి మాట్లాడేటప్పుడు నీ శరీరాన్ని ఎంత మట్టుకు కప్పుకున్నో, ఎంత మట్టుకు ప్రేక్షకులు నీ సినిమాల్ని చూడడానికి అసహించుకున్నారు అనేది నీ సినిమాలు నువ్వు చూసుకుంటే చాలు, ఎవ్వరు అవసరం లేదు. కానీ యువతను ఆకట్టుకునాలనో లేకపోతే ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి సినిమాలు చేయడం వల్ల నువ్వు బాగుపడ్డావేమో, నీకు డబ్బు వచ్చిందేమో. కానీ మేము ఈరోజు అడుగుతున్నాం, మరి సమాజాన్ని పాడు చేయడానికి కాకపోతే
ఇట్లాంటి సినిమాలు నువ్వు ఎందుకు తీసినావు నాకు చెప్పాలి. ఎవరమ్మా బట్టలు చింపుకొని వండిలాగా సగం వేసుకొని వచ్చి బిక్నీ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఆడ ఉద్యమం చేసి నిరసన తెలియజేసిన సిగ్గుండాలే. ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఎక్కడ పడితే అక్కడ అవయవాల మీద టచ్ చేయడమే కాకుండా బట్టల్ని చింపినటువంటి ఆ పోలీస్ రూపంలో ఉన్నటువంటి కొంతమంది గుండాలు, కొంతమంది నిజమైన పోలీసు వాళ్ళు కూడా మహిళల రక్షణ ఆ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తే నువ్వు ఒక ఆడదానిలాగా వాళ్లకు ఈ విధంగా ఆడపిల్లలకి ఈ విధంగా చెయ్యొద్దు అని ఒక స్టేట్మెంట్ అది వాళ్ళు దేనికోసం కొట్లాడిన సెకండరీ, వాళ్ళు ఏంటి అనేది సెకండరీ. ఆడపిల్లల గురించి ఆ విధంగా మిస్బిహేవ్ చేసినటువంటి వాళ్ళ మీద నువ్వు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు కాదు కదా, మళ్ళా వాళ్ళనే ఇబ్బంది పెట్టి వాళ్ళనే అనరాని మాటలు అని నువ్వు అదేమంటారు పతివ్రత వండి పెడితే రాత్రి అంతా సల్లగా కాకుండా పొద్దుగాలు వచ్చి ఓడో దినిపోయినట్టు ఉన్నదిగా నీ కథ. నీకో దండం, నీ మాటలకో దండం. అసలు ఈవే పార్లమెంట్కి తీసుకొని వచ్చి ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు నాకైతే తెలియదు. కానీ నువ్వు ఇట్లాంటి ప్రదర్శనలు చేసే ఓట్లు సంపాదించిన నేను అనొద్దు, ఒక ఆడదాన్ని నేను అనొద్దు, కానీ అట్లనే సంపాదించినేమో నిజంగా ఓట్లు నిజమైన ఓట్లు మాత్రం నీకు వెయ్యలేదే అనుకుంటున్నా. నేను ప్రజాస్వామ్యం ఉన్నటువంటి వాడు సిగ్గున్నోడు నీకు ఓటేయలేదు అనుకుంటున్నా. సిగ్గు తప్పే ఓటేస్తే నువ్వు పోయి పార్లమెంట్ లో కూర్చున్నావు అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి అవమానిస్తు, ప్రతిసారి దేశం గురించి కించపరుస్తున్నావు, ప్రతిసారి మహిళల గురించి మాట్లాడుతున్నావు, ప్రతిసారి నువ్వు సినిమాలో తెర మీద అడ్డమైనటువంటి వేషాలేసి అంగాలన్నీ చూపించుకుంటా ప్రదర్శనలు చేసినటువంటి నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే నాకు అది చూస్తున్నటువంటి జనాలు ఫ్యామిలీతో పోయి కూర్చొని చిన్నపిల్లలతో సినిమాలు చూడాలంటే సిగ్గుపోతుండే నీ సినిమాలు చూడాలి. అసలు దాన్ని వచ్చి షాజోగి లాగా ఈ రోజు ముచ్చట్లు చెప్తే ఈయనటట్లున్నారు ఎవడన్నా. ఫస్ట్ నువ్వు నిజంగా నట సావిత్రిగో లేకపోతే నిజమైన సావిత్రి లాగానో ప్రవర్తించింటే నీకు ఒక రికార్డు అవార్డు ఏమని ఇస్తుండే. నువ్వే ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వు చిన్న చిన్న పోగులు వేసుకొని తిరిగాడు కానీ నువ్వు మాట్లాడతావమ్మా. అంటే అక్కడ విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా 20 నుంచి 30 ఏజ్ లోపల ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తుండేది స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే బాగుపడతారు. నేను 21 సంవత్సరాలకే 22, 23 సంవత్సరాలకు దేశం మీద కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా స్కిల్స్ నేర్చుకోమనండి, 60 ఏళ్లకు ఉద్యోగం చేయమని అంటే మరి మోదీ హయాంలో 60 ఏళ్లకు ఉద్యోగాలు ఇచ్చి 100 సంవత్సరాలకు ఏమన్నా రిటైర్మెంట్ 100 సంవత్సరాలకు చేస్తే బాగుండేమో నాకైతే తెలియదు. మరి ఈరోజు జంజీలందరూ కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా యువత రావాలి రాజకీయాల్లోకి, యువత దేశాన్ని కాపాడాలి అని అందరూ చెప్తుంటే ఇదేమో దొంగ మొఖంది వాళ్ళనేదో స్కిల్స్ నేర్చుకోమంటుంది. స్కిల్స్ నేర్చుకొని వచ్చిండ్రమ్మా, వాళ్ళందరికీ తెలుసు స్కిల్స్ నేర్చుకోవడం, చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకుని ఉండదు. నువ్వు సినిమా నటనతో పాటు నటించడం ఎట్లా నేర్చుకున్నావో, జనరల్ గా పబ్లిక్ వచ్చినప్పుడు ఎట్లా నటన చేస్తున్నావో వాళ్ళు చదువుతో పాటు నిజంగానే స్కిల్స్ నేర్చుకున్నారు. నీలాగా నటన మాత్రం నేర్చుకోలేకుండా ఉండొచ్చు. అంటే ఎవరికి పుట్టిరు ఎట్లా పుట్టిరు అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి ఆమె ఎవరికి పుట్టిందంట నేను అడిగితే బాగుంటదంటనా? ఆమె ఎవరికి పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఎట్లా పుట్టిందో, ఒళ్ళు చూపించుకోవడానికి పుట్టిందా లేకపోతే మోదీ కోసం పుట్టిందా, ఎవరి కోసం పుట్టిందో నాకైతే తెలియదు. కానీ దేశాన్ని రక్షించే మహిళ అయితే కాదు, దేశం కోసం అయితే పుట్టింది కాదు. నువ్వు ఒకరి పుట్టుక గురించి ఇందాకనే అన్నా, నేను వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడిన దానివి నువ్వు ఓతివి. అసలుకి ఒక తల్లిదండ్రిని అవమానించే అంత స్థాయి నీకు ఏడికేలు వచ్చింది. నీకు ప్రజాస్వామ్యం ఇచ్చి నేను పార్లమెంట్ లో కూర్చోబెడితే ఇంత పెద్ద మాట అంటే నిన్ను తీసుకుపోయి జైలు వేస్తలేరు చూడు. ఇంకా ఇప్పటిదాకా ఉట్టి కూర్చున్నటువంటి ఈ మన భారతదేశ ప్రభుత్వాన్ని అనాలే సిగ్గుపోయిందని. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అంటే రాష్ట్రంలో ఇంజనీరింగ్ సంబంధించి అదంతా కూడా క్రిమినల్ వేస్ట్ అదంతా చేసి ఇంజనీరింగ్ చేసి వేస్ట్ అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఏందమ్మా ఇంజనీరింగ్ కోర్సులు ఇంకా చేసి విద్యార్థులందరూ వేస్ట్ అన్నట్టు నిన్న మాట్లాడేది. దానికి అంటే ఇంజనీరింగ్ కోర్సులు వేస్ట్ అనుకునే దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని నిజమైనటువంటి అర్థాలు తీసుకోవాలి. లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. మరి ఒకవేళ ఒక్కదాని మీదే డిపెండ్ అయితే గనక వివిధ రంగాలలో ఉండాలి అన్నాడు. ఇంజనీర్ వేస్ట్ అనే దాని మీద కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు. కాబట్టి అన్ని రకాల దాంట్లలో అవగాహన వివిధ వ్యవస్థలలో ఉంటే బాగుంటది. ఒక వ్యవస్థనే పట్టుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం కోసం తిరిగి ఏదో అరాకొర ఉద్యోగం వచ్చి సంపాదించి పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత
ఆ ఉద్యోగం ఊడిపోతే ఇటు అయితే ఆడపిల్ల అయితే అత్తగారింట్లో, మగపిల్లగాడైతే భార్యను పోషించే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఎక్స్పెన్సివ్ అయ్యింది. కాబట్టి అన్ని స్కిల్స్లలో ఉంటే బాగుంటుంది, అన్ని రంగాలలో ఉంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకు అర్థమని నేను అనుకుంటున్నా. మీరు కూడా దాన్ని తప్పు మాటలు కాకుండా నిజంగా వ్యవస్థ ఒకటే వ్యవస్థలో ఉంటే ఒకటే దానికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో కొంతమంది డివైడ్ అయితే అన్ని రంగాలలో ఉద్యోగాలు వస్తాయనే మీనింగ్ ఉంటుందని మీరు కూడా అర్థం చేసేటట్టు చెప్తే బాగుంటది. అంటే ఇంజనీరింగ్ చేసిన యువతకి ఎవరికి కూడా కాగితం ఇచ్చే, తెల్ల కాగితం ఇచ్చి ఏమైనా రాయమంటే రాయని కూడా రాదు అని చెప్పేసి అట్లా యువతని అవహేళన చేసిన మాట్లాడారు అని చెప్పేసి కూడా మండిపడతాను. నువ్వు విన్నావా మాట? నువ్వు విన్నావా తెల్ల కాగితం ఇస్తే రేవంత్ రెడ్డి గారు అన్న మాట? అంటే షార్ట్స్ విన్నావా లేకపోతే ప్యూర్ గా మొత్తం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నావా? అట్లాంటి షార్ట్స్ పెట్టడానికి ఎన్నెన్ని ఉంటాయి ఆ షార్ట్స్ కి? నువ్వు మొత్తం ఒకసారి చూపి, ఒకసారి మొత్తం చూడు. ఒకసారి పేపర్ లో వచ్చింది కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినాలి. రేవంత్ రెడ్డి గారు దేన్ని ఉద్దేశించి మాట్లాడిండ్రో ఏది అనేది ఫుల్ గా వీడియో చూసి ఫుల్ గా దాన్ని అవగాహన చేసుకుంటే బాగుంటది. దాన్ని షార్ట్లు చేసి కట్ చేసి ఇదే కరెక్ట్ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అనే చెప్పిన మాటకి నేను ఏకీభవించను. హైడ్రా రంగనాథ్ గురించి ఏం చెప్తారు? 100 కొబ్బరికాయలు కొడతాం మేము, ఆయన తీసేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ మరి ఎందుకంటే కబ్జాలు చేసింది వాళ్ళే కదా. ఆయన పోతే ఆయన కబ్జా కోరదు. ఇప్పుడు రంగనాథ్ ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు, రంగనాథ్ వ్యక్తిగతంగా పనిచేస్తలేరు. రేవంత్ రెడ్డి గారు నియమించినటువంటి హైడ్రాకి కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఇప్పటివరకే 1.5 కోట్ల రూపాయల ఆస్తులని తిరిగి వాపస్ ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి తరుణంలో ఎంతో మంది ఈరోజు చెరువులు, నాలాలు, కాల్వలు కబ్జా చేసుకుంటే వాటిల్ని ఈరోజు కబ్జాల నుంచి తొలగించి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలకి, ప్రజలకు చెందాల్సినటువంటి వాగులు, వంతెనలు, చెరువులు లేదా మురికి కాల్వల పక్కన కూడా కట్టుకున్నటువంటి దారుణాలు మనం చూస్తున్నాం. అవన్నీ కూడా వ్యవస్థకి అడ్డంగా ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రజలకి ఆటంకం కలిగిస్తున్నాయని నిజంగానే అందరూ అనుకుంటే ఎన్నో చోట్ల ఎన్నో కాలనీ లోపల నడచడానికి దారి లేదు. వాళ్ళ కాలనీ అపార్ట్మెంట్లు విల్లాసు గేటెడ్ కమ్యూనిటీ అన్నీ ఉంటాయి, కానీ పోవటానికి దారి లేకుండా మోరీలు నాలాలు కబ్జాలు చేసినటువంటి వ్యవస్థ మీద ఎంతో మంది వేలాది మంది ముందుకొచ్చి హైడ్రా జిందాబాద్ అన్నటువంటి మాటలు మనం వినాలి. కబ్జా కోర్లకు మాత్రమే హైడ్రా నచ్చదు. ఎందుకంటే హైడ్రా వద్దు అనుకునేవాడు ఎవడు వద్దు అనుకుంటాడు నాకు చెప్పు? హైడ్రా వద్దనుకునే వాడికి ఏముంటుంది? స్వలాభం తప్పించి వేరే ఉంటుందా? స్వలాభం ఆలోచించేవాడు తప్పించి ప్రజల పక్షాన న్యాయం పక్షాన మాట్లాడేటోడు ఎవరు కూడా హైడ్రాని వద్దనుకోరు. నాలాను ఈ విధంగానే కబ్జాలు చేసుకుంటూ పోతే ఇప్పటికే గొలుసుకట్టు చెరువులు మాయమైపోయినాయి, నాలాల చుట్టూ బిల్డింగ్లు వచ్చేసినాయి, అపార్ట్మెంట్లు లేచినాయి. రకరకాలుగా ఈరోజు వర్షం చుక్క నీటి చుక్క వస్తేనే వరదలై పొంగి గంటల తరబడి మన ప్రయాణాలకు ఇబ్బంది అవుతున్నాయి, వెహికల్స్ అన్ని జామ్ అయిపోతున్నాయి, రోడ్లన్నీ నీటి మట్టం అయిపోతున్నాయి. మరి ఇట్లానే ఉంటే గనక రేపు రాబోయే తరానికి ఇంకో 10 ఏళ్ళు అయిన తర్వాత హైదరాబాద్ లో ఇండ్ల మధ్యలో నీళ్లు ఉంటాయేమో, ఇండ్ల మధ్యలో వెహికల్స్ ఆగిపోతాయేమో, కానీ రవాణా సౌకర్యాలు కానీ రవాణా కానీ లేదా రోడ్డు కానీ కనపడకుండా నీళ్లు, దుమ్ము, చెత్త, పొల్యూషన్ తో నిండిపోయేటటువంటి నగరాన్ని చూద్దామా? ఇప్పటికే 300 డివిజన్స్ హైదరాబాద్ నగరం మహానగరంగా పెరిగి పెద్దదైపోయింది. మీరు ఈ పెరిగి పెద్దదైనటువంటి మహానగరానికి లక్షలాది వెహికల్స్ వస్తాయి, లక్షలాది మంది ఉద్యోగాలకు వ్యాపారాలకు తిరిగేటటువంటి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటే రేపు పొద్దున 10 ఏళ్ల తర్వాత జరగబోయేటటువంటి కష్టాలు నష్టాలను అన్ని చూసి ఈరోజు హైడ్రా పనిచేస్తుంటే దాన్ని ఆటంకం వేస్తే మాత్రం ఆగదు అనుకుంటున్నా. కేవలం రంగనాథ్ ఒక్కడే మీకు టార్గెట్ అయితే హైడ్రా మాత్రం ఆగదు. రంగనాథ్ని టార్గెట్ చేసింటే గనక ఎవరికైతే నచ్చని వాళ్ళు ఉంటారో రంగనాథ్ని టార్గెట్ చేసి ఉంటారు. హైడ్రా మాత్రం ఆగదు. ఎంతో మంది పెద్ద పెద్ద అంటే ఉద్యోగాలలో చేసి నిపుణులైనటువంటి వాళ్ళు ఉన్నారు. రంగనాథ్ కాకపోతే ఇంకో నాథ్ వస్తాడు తప్పించి హైడ్రా పని మాత్రం ఆగదు అని నేను అనుకుంటున్నా.